ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి అదేవిధంగా ఏం బడ్జెట్ ఈ సంవత్సరం కేటాయించడం చర్చించడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా ప్రధాన అంశాలు ఏంటంటే నిరుపేదలకి బియ్యం ఇస్తున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్న ఈ సంస్థని ఆర్థికంగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం అనే విషయాలని వారి అంకెలతో వారు చెప్పడం జరిగింది. జస్ట్ మళ్ళీ ఒక హైలైట్ చేస్తున్నట్టు ఈరోజు రివ్యూలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,000 crore 11,750 crore లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ ఘనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెంచిన స్టాక్ అది ఉంటే వాళ్ళ బుక్స్ లో చూపెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టము. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాకు ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం బలహీనపరచడం జరిగింది. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏ అయితే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు బట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. నేను అయితే ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టిఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం, ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏదో కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో అని చెప్పడం, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమి అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. 2-3 విషయాలు వాళ్ళని అడదలుచుకున్నాము. మీ